ఆగాగు. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది కదా. అవును, ఎప్పుడు గుడంటే చాలు మీరు చిటపట్లాడుతూ వచ్చేవారు. కానీ ఈసారి మనస్ఫూర్తిగా వచ్చారు, అందుకే మీకు ప్రశాంతంగా అనిపిస్తుంది. మీరు మారాలి మారాలి అని మొక్కుకోవడానికి నేను గుడికొచ్చేదాన్ని. అప్పుడు నాకు మనశ్శాంతిగా ఉండేది కాదు. ఇప్పుడు మీరు పూర్తిగా మారిపోయారు కదా, అందుకే నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇప్పుడు కాల్చోయా? ఏంటి కాల్చేది? సిగరెట్ పొగ చుట్ట? గన్ పాయింట్ సెట్ చేసుకోవద్దా? మరి త్వరగా సెట్ చేయరా ముగిడా. పద చెట్టు చూసుకుందాం. పద దర్శనం చేసుకుందాం. ఓం మహాగణాధిపతే నమః. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదసాదనం. శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవర్ణం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. చెప్పండి, ఎవరి పేరున అర్చన చేయాలి? చెప్పండి. ప్రియా, ఆమె మీకేమవుతుంది? చెప్పండి అయ్యా. అది ఆ, ఆమె మా జీవితాలను నిలబెట్టిన వ్యక్తి. ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు మేమిలా సంతోషంగా ఉన్నామంటే అది ఆమె వల్లే. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.